తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. మనుష్య కుమారుడు అనేకుల రక్షణార్థము తన ప్రాణమును దారపోయుటకు వచ్చెను. మత్తయి శుభవార్త 20వ అధ్యాయము 28వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని కరుణకు అర్హులైన దేవుని బిడ్డలారా, తండ్రి యొక్క దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీకు ప్రేమ శాంతి లభించునుగాక. మత్తయి శుభవార్త 15వ అధ్యాయము 24వ వచనంలో ప్రభు అంటున్నాడు, నేను తప్పిపోయిన ఇశ్రాయేలు ప్రజల కోసం వచ్చాను అని. చాలామంది ఈ వాక్యం విన్న తర్వాత క్రీస్తు కేవలం ఇశ్రాయేలు ప్రజల కోసమే వచ్చాడు అనుకుంటారు. కానీ ప్రభుని ఉద్దేశం ఏమిటంటే, మొదటిగా దేవుడు ఎన్నుకొనిన ఇశ్రాయేలు ప్రజలను చక్కదిద్దడం, తరువాత వారి ద్వారా దేవుని ప్రేమను, ఆయన అద్భుత కార్యాలను లోకమంతటికి చాటి చెప్పడం. క్రీస్తు ప్రభు అలాగనే తన పరిచర్యను ప్రారంభించారు. తన పరిచర్యలో సమరయ స్త్రీకి ఉపదేశం చేయడం, ఆమెకు జీవజలాన్ని వాగ్దానం చేయడం, అన్యురాలైన విధవరాలు ప్రభుని వద్ద తన బిడ్డల స్వస్థత కోసం ప్రాధేయపడడం, క్రీస్తు ఆమె విశ్వాసాన్ని మెచ్చుకొని తన బిడ్డకు స్వస్థతనివ్వడం, క్రీస్తు ప్రభు పాపులకు, సుంకరులకు, అన్యులకు సమాజంలో గొప్ప హోదానివ్వడం, క్రీస్తు ప్రభు మరణించి పునరుత్థానమైన తర్వాత తన శిష్యులతో ప్రపంచ నలుమూలలా తిరిగి సువార్తను బోధించమనడం, పితా పుత్ర పవిత్రాత్మ నామములో బాప్తిజమం ఇచ్చి క్రీస్తు శిష్యులుగా మార్చమనడం, ఇవన్నీ చూస్తే మనిషి కుమారుడైన క్రీస్తు ప్రభు అనేకుల అనగా సర్వజాతి జనుల రక్షణార్థము తన ప్రాణమును దారపోశాడు. అదే విషయాన్ని పునీత పౌలు గారు మరియు క్రీస్తు ప్రభుని యొక్క అపోస్తలులు అన్యజాతులకు బోధిస్తూ వారిని ప్రభుని శిష్యులుగా మార్చారు. కావున మనం ఆరాధిస్తున్న ప్రభువు లోక రక్షకుడని గుర్తించి ఆయనను లోకానికి చాటి చెప్పాలి. ఆయన బోధించిన సువార్త విలువలను జీవించాలి. ప్రార్థించుదము. కృపతో నిండిన మా ప్రభువా, మీ అనలేని కృపకు గాను మీకు వందనాలు చెల్లిస్తున్నాము. లోక రక్షణార్థమై మీ ప్రియ కుమారుని ఈ లోకానికి పంపించారు. క్రీస్తు మీ చిత్తానుసారం జీవించి లోక పాపాలను పరిహరించి తాను శిలువ మీద బలి అయ్యారు. శిలువ బలి ఫలాలను, రక్షణను మేము మా దైనందిన జీవితంలో అనుభవించే కృపను మాకివ్వమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.